నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. అతి భారీ వర్షాలకు నాణ్యత కోల్పోయిన పెసర నుండి అప్రమవుతున్న స్టాకిస్టులు. దేశంలోని ప్రముఖ పెసల ఉత్పాదక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో తుది దశలో విత్తిన పంట కోతల తరుణంలో అతి భారీ వర్షాలు కురిసినందున సరుకు సహజత్వం కోల్పోయింది. తద్వారా నాణ్యమైన సరుకు కొనుగోలు కోసం స్టాకిస్టులు ఎగబడుతున్నారు. రాజస్థాన్లో కొత్త సరుకు రాబడులు మరో 15 నుండి 20 రోజులలో పోటెత్తనున్నాయి. తద్వారా ప్రస్తుతం పప్పు మిల్లర్ల కొనుగోళ్లు నామమాత్రంగా ఉన్నందున ధరల పెరుగుదలకు కళ్లెం పడింది. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారి ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ పెసల మద్దతు ధరను పెంచుతోంది. ప్రస్తుత సీజన్ కోసం పెసల మద్దతు ధర ప్రతి క్వింటాలు 8,558 నుండి పెంచి 8,682 నిర్ధారించినప్పటికీ ప్రభుత్వం నాణ్యమైన సరుకునే కొనుగోలు చేస్తున్నది. ఫలితంగా స్వేచ్ఛా విపణిలో నాసిరకం సరుకు 6,000 నుండి 8,000 మరియు నాణ్యమైన సరుకు 8,500 నుండి 8,700ను అధిగమించడం లేదు. మధ్యప్రదేశ్లో ఉత్పత్తి అయిన మిల్లు రకం పెసలు తమిళనాడులోని విరుద్నగర్, ట్రిచి, సేలం, తేని, మదురై, వెల్లూరు ప్రాంతాల డెలివరీ 8,300, పాలిష్ సరుకు 8,500 ధరతో వ్యాపారమవుతున్నది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నందున అన్పాలిష్ పెసలు ఇండోర్ డెలివరీ 8,000 నుండి 8,350 మరియు మహారాష్ట్ర పెసలు అకోలా, నాగ్పూర్, జల్గాము ప్రాంతాల డెలివరీ 7,000 నుండి 7,450. నాణ్యమైన సరుకు 8,000 నుండి 8,300. 90 నుండి 100% పాలిష్ సరుకు 9,000 నుండి 9,750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దేశంలో సెప్టెంబర్ 6 నాటికి ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 31 లక్ష హెక్టార్ల నుండి పెరిగి 35 లక్ష హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. ఇందులో కర్ణాటక సేద్యం 1,80,000 హెక్టార్ల నుండి పెరిగి 4,41,000 హెక్టార్లు, గుజరాత్లో 64,614 హెక్టార్ల నుండి తగ్గి 54,954 హెక్టార్లు మరియు తెలంగాణలో 49,522 ఎకరాల నుండి పెరిగి 68,138 ఎకరాలలో విస్తరించింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో 2,500 నుండి 3,000 బస్తాల సరుకు రాబడిపై 6,500 నుండి 8,500. జాల్నాలో 1,000 నుండి 1,500 బస్తాల రాకపై 5,500 నుండి 8,500. సోలాపూర్లో 4 నుండి 6,000 బస్తాల రాకపై 7,200 నుండి 8,300. లాతూర్లో 3 నుండి 4,000 బస్తాలు, ప్రతి బస్తా 50 కిలోలు. ఉద్గర్లో 2 నుండి 3,000 బస్తాలు. దూదినిలో 1,000 నుండి 1,500 బస్తాల పెసల రాబడిపై నాసిరకం సరుకు 4,000 నుండి 5,000, మిల్లు రకం సరుకు 6,000. కర్ణాటకలోని గదగ్లో 18 నుండి 20,000 బస్తాలు. కల్బుర్గిలో 4 నుండి 5,000 బస్తాల పెసల రాబడిపై 6,000 నుండి 8,000. యాద్గిర్లో 3,000 నుండి 3,500 బస్తాల రాకపై 7,380 నుండి 8,610. పప్పు బెంగళూరు డెలివరీ 10,500 నుండి 10,700. రాజస్థాన్ సరుకు 10,300 నుండి 10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో 450 బస్తాల పెసల రాబడిపై 7,000 నుండి 8,000. తెలంగాణలోని ఖమ్మంలో 7,350. పప్పు నాన్ సాటెక్స్ 10,200. తాండూర్లో పెసలు 6,000 నుండి 8,520. రాజస్థాన్లోని జోధ్పూర్లో 6,500 నుండి 8,000. మోగర్ పెసలు 10,200 నుండి 10,300. మెటుకులు 5,000 నుండి 6,000. జైపూర్లో పెసలు 7,400 నుండి 8,750. పప్పు 9,600 నుండి 10,400 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, పిపరియా, గాడర్వాడ, గంజ్బసోదా, కరేలి, హర్దా, దమోహ్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 8 నుండి 10,000 బస్తాల రాకపై 6,800 నుండి 8,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.